హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఏం తీసుకుంటే ఎట్లుంటుంది, మరి మనం హెల్త్ పరంగా ఎలా ఉండాలి, మన ఏజ్ ఎలా మరి తక్కువగా అనిపిస్తుంది అనే అంశం పైన మనం మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా ఉదయాన్నే లేచిన తర్వాత మనం పండుకునే ముందు మన పక్కన ఒక బాటిల్లో నీళ్ళు పెట్టుకోవాలా. ఏ నైట్ టైంలో అయినా సరే వాటర్ వచ్చి మనకు దాహం వేస్తుందో ఆ టైంలో నీళ్ళు తాగండి, పర్వాలేదు. మళ్ళీ ముఖం కడుక్కోకున్నా సరే మరి నీళ్ళు తాగినట్లే కడుపు నిండా 2 గ్లాసు నీళ్ళు తాగినట్లయితే మరి ఇంకా బాగుంటాయి అనేసి నేను అంటున్నా. ఎందుకంటే మనకు పొద్దున్నే పేగులు అనేటివి మూసుకుపోయినట్లు ఉంటాయి కాబట్టి మనకు మనం తిన్న మలినాలు ఆహారం ఏదైతే ఉంటుందో జీర్ణశయంలోకి పోతాయి కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి నేను అంటున్నాను. మరి అది తాగిన తర్వాత ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్తే బాగుంటుంది. మన మన ఇండ్లను బట్టి మనకు పెద్ద ఇల్లు ఉన్నదనుకోండి, పెద్ద ఇంట్లోనే జిమ్ ఉన్నా కానీ జిమ్ చేసుకోవాలి, లేదంటే బయటకు ఎక్సర్సైజ్కి వెళ్ళండి, బాగుంటుందని అంటున్నాను. మన తినే ఫుడ్డు పీచు పదార్థాలు మరి అట్లాంటి ఫుడ్ తింటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజులల్లో తినే ఫ్రూట్స్ కూడా విష పదార్థాలు అవుతున్నాయి. వాటికి ఇప్పుడు యాపిల్ చూడండి, యాపిల్ మెరుస్తుంది ఎప్పుడు, దానికి ఎందుకంటే స్ప్రే కొడతారు అన్నట్లు. దాన్ని ఒక కత్తి తీసుకొని చూడండి, ఆ స్ప్రే మీద ఇట్లా అది యాపిల్ మీద ఇట్లా ఇట్లా గీకి చూడండి, వైట్గా ఒక మనకు పౌడర్ లాగా వెళ్తుంది. అదే అదే అన్నట్లు వాళ్ళు కొట్టిన స్ప్రే. దానివలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఏ యాపిల్ అయితే డిమ్ముగా ఉంటుందో అది తీసుకోండి మీకు నచ్చినాయి. అది మరి ముఖ్యంగా ఈగలు దోమలు ఆలని ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటాయనేసి అంటున్నా. మరి అతి ముఖ్యంగా ఏంటంటే మనము అరటి పండ్లు తీసుకుంటాం కదా, ఆ తొక్క ఉంటుంది చూడు, కోసినది గెలకాడ పచ్చగా ఉండాలన్నట్లు. పచ్చగా ఉన్నది తీసుకుంటేనే బాగుంటుంది. అది పచ్చగా ఉన్నది మనకు ఆకుపచ్చగా ఉన్నది తీసుకుంటే మనకు అది కరెక్ట్ అన్నట్లు. ఆకుపచ్చగా లేదనుకోండి, దానికి కెమికల్ కలిపి దాన్ని మగ్గబెట్టేసి అది దాన్ని పండు వాల్చినట్లు మనకు అమ్ముతారు అన్నట్లు. దానివల్ల ప్రమాదం. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టీవీకి దూరంగా ఉండండి, టైం మెయింటైన్ చేయండి. టైం మెయింటైన్ చేయడం వలన మనకు చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి ఎవరైనా సరే, వృద్ధులైనా సరే, ఎవరైనా సరే మరి వయసు పైబడిన వారికి తక్కువ నిధులు ఉంటాయి కాబట్టి మరి టైంకు పండుకోండి. మరి పిల్లలకు ఖచ్చితంగా 8 గంటలు నిద్ర ఉండాలి కాబట్టి పిల్లలకు నిద్రనివ్వండి. వాళ్ళకు అనుకున్న సమయానికి వాళ్ళకు ఫుడ్డును అందించి వాళ్ళకి పండుకోబెట్టండి. మీకు టీవీ చూసినట్లయితే తక్కువ వాల్యూమ్ పెట్టుకోండి, టీవీ చూడండి. పిల్లలకు కానీ ఎవరికి కానీ డిస్టర్బ్ కానీ ఇవ్వకండి. ఎందుకంటే మనమే ఆరోగ్యం చెడగొట్టుకుంటూ మనమే హాస్పిటల్ పాలవుతున్నాం కాబట్టి అలా చేసుకోకండి ప్రతి ఒక్కరు, దయచేసి మీకు చెప్తున్నాను. మరి ముఖ్యంగా వంటలు చేసే మనుషులు ఉంటారు చూడు, స్త్రీలు కానీ పురుషులు కానీ, కొంచెం మనం కూడా వాళ్ళకు సహాయం చేయాలి. సహాయం చేస్తేనే మరి జాగ్రత్త ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పని బర్డెన్ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా సాయం చేసిన వాళ్ళమై ఉంటాం. ఏదైతే మనము వంట చేస్తున్నామో కుక్కర్లో కానీ మళ్ళా మనకు కరెంట్ తోటి వంట చేస్తాం చూడు, రైస్ కానీ దాంట్లో కానీ ఎవ్విటి మీద వంట చేయకండి. గ్యాస్ స్టవ్ మీద చేయండి. వాటి మీద వంట చేస్తే మనకు ప్రమాదకరము. గ్యాస్ మీద వంట చేయండి. మనకు లిమిట్గా ఎంతైతే లిమిట్గా గంజి మన తెలంగాణ భాషలో గంజి అంటాము, మరి వేరే భాషలు మనకు తెలియదు. గంజికి మనకు సరిపడా ఎన్ని నీళ్ళు వేసుకుంటాం, ఎన్ని గ్లాసుల బియ్యం వేసుకుంటామో మరి అన్ని గ్లాసుల కంటే గిలాసున్నర కంటే వాటర్ పోసుకొని కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకున్నట్లయితే మనం గంజి బయటకు పోయకుండా దాంట్లో వెనుకపోతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అయినా అంటున్నా. మరి ఆలుగడ్డలు కానీ మరి ప్రతి ఒక్కటి కానీ మరి శనగలు కానీ ఏవైతే మనం నానబెట్టుకుంటామో ఫస్ట్ కడగండి.
ఫ్రెష్గా కడగండి. కెమికల్ పోయిన దాకా 1-2 సార్లు మట్టి పోయిన దాకా కానీ కడిగి అవి నీళ్ళు నైటే నానబెట్టుకొని ఉంచుకున్నట్లయితే నీళ్ళల్లో అందులో మనకు విటమిన్స్ అనేటివి బయటకు వస్తాయి. కాబట్టి మరి ఉడికిన తర్వాత దాంట్లో నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని మరి అవే ఉడికిన నీళ్ళల్లో మరి ఉప్పు వేసుకొని తాగినట్లయితే మనకు విటమిన్స్ ఆరోగ్యానికి మంచిగా ఉంటాయనేసి నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాలి. మరి కూరలు వండుతారు చూడు మనలో, అబ్బో చాలా గ్యాస్ ఎంత సేవ్ చేయాలనో మనకు తెలియదు, కూర ఎట్లా వండేయాలనో మనకు తెలియదు. కొందరు తెలుసు అనుకోరి, బాధపడకండి. మీరు బాధపడితే బాధపడండి, వీడియో చూసినాక వెళ్ళి తిట్టుకోండి. నాకేం బాధ ఏం లేదు, మన కోసం చెప్తున్నాం కదా. మరి గ్యాస్ ఎంత నువ్వు స్పీడ్గా పెట్టినా కానీ అది ఏడిది అంతే. లో ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేస్తేనే మనకు రుచికరంగా ఉంటాయి. కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు మటన్ వండినా కానీ మటన్, చికెన్, కోడి వీటికి దూరంగా ఉన్నారనుకోండి, మనం ఆరోగ్యంగా ఖచ్చితంగా బాగుంటాం. ఎవ్వరు కూడా ఎటువంటి హాస్పిటల్కు మటన్ తినడం ద్వారా కొవ్వు పెరిగి మరి హార్ట్ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాలా. చాలా ఇప్పుడు చికెన్ తిన్నా కానీ చికెన్ రెప్పల కింద కానీ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి. వాటికంటే ముందు మరి కోడిగుడ్లు చాలామంది అంటారు, కోడిగుడ్డు తింటే కోడిగుడ్డు పైన తినాలి కానీ లోపల తినద్దు అంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలిదే ఇంపార్టెంట్. లోపలిది తినడం ద్వారా చాలా మంచిది. మరి బాగా మంది ఏమంటారంటే కాల్షియం, డాక్టర్లు అంటారు, అమ్మ నీకు కాల్షియం లేదు, కాల్షియం తక్కువ ఉన్నది అంటారు. కాదు, కాల్షియం తక్కువ ఉండడం ద్వారా వాళ్ళు గోళీ రాసిస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. రోజు 2 కోడిగుడ్లు తినేసి పండుకునే ముందు అన్నం తిన్న 1 గంట తర్వాత 2 కోడిగుడ్లు తినేసి తర్వాత మీరు వండుకున్నారనుకోండి, పండుకునే టైంలో మీరు 2 గ్లాసెడు పాలు నీళ్ళు తాగేసి పండుకున్నారనుకోండి, మరి మనకు కాల్షియం అనేది పోతుంది. అట్లా ఒక 15 డేస్ చేసిరనుకోండి, ఏ బోన్స్ కూడా కానీ కరిగిపోవు, మనకు కాల్షియం ప్రాబ్లం రాదనేసి నేను చెప్తున్నా. మీరు డాక్టర్లకు అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టకండి. ఇలా ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా మీరు మోకాళ్ళ నొప్పులే కానీ నడుము నొప్పులే కానీ ఎవ్వి కూడా మీకు రావు, అది నా గ్యారంటీ. మీకు తక్కువ కాకపోతే నాకు చెప్పండి, ఫోన్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన బూతులు తిట్టండి, నేను పడతా, నాకేం బాధ లేదు. ఎందుకంటే నాకు ఆ సందర్భం ఎదురైంది, మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. కాబట్టి నేను అట్లా చేసిన, నాకు తగ్గిపోయింది మొత్తం, ఇంతవరకు ఏ నొప్పి లేదు. అందుకోసం అనేసి మళ్ళీ ఒకటి ముఖ్యంగా ఏం చేస్తున్నా అంటే, ప్రతి ఒక్కరు స్నానం చేసినప్పుడు భగవంతుడు ప్రే చేసుకొని మనం పని మొదలు పెట్టుకోవాలన్నట్లు. మరి వంటలు చేసే ముందు మరి ప్రతి ఒక్కటి మరి మటన్ని ఉడకబెట్టినట్లు అబ్బో ఇక సిలిండర్లో గ్యాస్ తగ్గాల, ఇటు మటన్ ఉడకాల, కుడుకుడు అని కాకుండా ఏ కూరలు అయితే ఏ వెజిటేబుల్స్ అయితే వండుతారో అది 50% ఉడకాల. 50% ఉడికి మనలో తక్కువ ఆయిల్ వేసుకొని, ఉప్పు తక్కువ వేసుకొని, కారం తక్కువ వేసుకొని, అన్నం ఎంత తింటున్నామో అన్నంలో 50% కూర ఉన్నట్లయితే మీకు ఎప్పుడు మీ జీవితంలో ఏ రోగం రాదు. ఎవ్వరు కూడా హాస్పిటల్ పోరు. మీకు తగిన విటమిన్స్ అందుతాయి, దాంట్లో తగిన విటమిన్స్ అందుతాయి. మన స్కిన్ ముడతపడది. మన స్కిన్ ఎంత జాగ్రత్తగా అంటే, ఇప్పుడు మన స్కిన్కు ఇప్పుడు వెజిటేబుల్ తిన్న మనిషిని మరి నాన్ వెజ్ తిన్న మనిషిని పక్కకు పెట్టి నిల్చుండి చూడురి, మరి ఎవరు ఎలా ఉంటారో మీకే తెలుస్తుంది. మరి నాన్ వెజ్ తిన్న మనిషిని లేపమనురి, ఏదైనా బరి లేపుతాడో, లేపలేడు. వెజిటేబుల్ తిన్న మనిషిని లేపమనండి, తక్కువని బరి లేపుతాడు. ఎందుకంటే ఆయన తిన్న ఆహారం మంచిది కాబట్టి, అందులో విటమిన్స్ ఉన్నాయి కాబట్టి. మరి ముఖ్యంగా నేను చెప్తున్నా, మీరు ఖచ్చితంగా టెస్ట్ చేసి చూసుకోండి. ముఖ్యంగా నేను చాలామందిని చూస్తున్నా,
మరి ఆకుకూరలే కానీ మరి ప్రతి ఒక్కటి కోసే ముందు మరి ముందు కొయ్య కన్నా ముందు ఆకుకూరలు కడగండి. ఆకుకూరలు కోసిన తర్వాత కడగకండి. కోసిన తర్వాత ఆకుకూరల లోపల పచ్చగా అనేది మనకు రంగు రూపంలో కలుస్తుంది చూడు, అదే విటమిన్స్ పోతుంది అన్నట్లు. మనం తినేదంతా పిప్పి కదా. ఆకుకూరలు కూడా 50% ఉడకాల మనకు, అయితేనే టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మన బాడీ లోపల మార్పు వచ్చేస్తుంది ఏకంగా. అందుకోసమే మరి నువ్వెంత ఉపాసం ఉన్నా, నేను లావుగన్నా, నేను తక్కువ తింటా అన్నా కానీ నీ లావుతనం తగ్గది. 3 పూటలు పర్ఫెక్ట్ తిను, నీ లావుతనం తగ్గుతుంది. నువ్వెంత పని చేసినా కానీ అలసిపోవు. ఏ జిమ్ముకు పోయినా కానీ అనవసరం. నీకు ఇంటికాడనే అన్ని టిప్స్ ఉండంగా చెప్పింది పాటించరా బాబు అంటే నువ్వు జిమ్ముకు పోతావు. జిమ్ముకు ఏ కండాలు పెంచి ఏ యుద్ధం ఇస్తావు? పులులతో యుద్ధం ఇస్తామా? మనము సింహాలతో యుద్ధం వేస్తామా? అది అనవసరం. దానికి పెట్టే వాళ్ళు హెల్త్ పరంగా ఉన్న ఫ్రూట్స్ను తినండి, మంచి డైట్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరు మరి ఆరోగ్యం ఉంటారు. మరి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. మరి ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, మరి అన్నయ్య, మరి భార్య అంటే మంచానికి బెడ్కే పరిమితం కాదు. వాళ్ళలో బాధల్లో కూడా పాలిభాగస్తులమై మనం ఉండాలని, వాళ్ళలో బాధల్లో మనం షేర్ చేసుకోవాలా. వాళ్ళ పనులలో కూడా మనం షేర్ చేసుకుంటే వాళ్ళ పనులు వాళ్ళకి చేస్తూ చేసుకుంటారు. కాబట్టి మన పిల్లల్ని కూడా స్కూల్కు సరైన టైంలో పంపిస్తారు. పాపం వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను అంటున్నా, మీరు కూడా చేస్తారని నేను గ్రహిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి విషయాలు పాటిస్తే మీకు ఎటువంటి రోగం రాదు. మీరు ఏ బీమారిన పడకుండా ఉంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజులల్లో డాక్టర్లు ఎక్కడికి పోయినా కానీ ఐడోసు ట్యాబ్లెట్స్ ఇస్తారు. మీరు ఐడోస్ ట్యాబ్లెట్స్ వాడకండి. వాడిన తర్వాత మీకు ఏదైనా బీమారి వచ్చిందనుకోండి, ఇంకా దానికంటే ఎక్కువ డోస్ ఇస్తేనే మీకు పనిచేస్తుంది. కాబట్టి మీరు ఆ గోళీ లోపల సగం కట్టు ఉంటుంది చూడండి, సగం కట్టుకు విరిచేసి సగం కట్టు పడేసి సగం కట్టు వేసుకుంటేనే బాగుంటుంది. మీరు శరీరంగా మనకు అవయవాలు బాగుండాలంటే ముందుగా జాగ్రత్తగా వహించండి. డోసుని తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకున్నట్లయితే మనం మంచిగా ఉంటాం. కాబట్టి నేను ముందు చెప్తున్నాను. కాబట్టి ఇవి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మరి ఎవరు ఏమనుకున్నా ఏం కాదు, ఎవరేమనుకోకూరి. మీకోసమే, నా కోసమే, అందరి కోసమే, ఇది ప్రతి ఒక్కరి కోసమే. మరి ఎందుకంటే మనం టైం ఇచ్చి మనం ఆరోగ్యపరమైనవి కానీ కొన్ని విషయాలు ఉపయోగకరమైనవి కానీ చెప్తున్నాం. కాబట్టి మీ ఇష్టమైతే చూడండి, మీరు ఇష్టం కాకపోతే చూడకండి. ఎందుకంటే మీకు నచ్చని విధంగా ఉంటే కొన్ని ఇప్పుడు టిక్టాక్లు వేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఆ చిరంజీవి అంటూరు, అల్లు అర్జున్ అంటూరు, వాటికి కేటాయిస్తున్నారు. కానీ టైము మంచి విషయాలకి ఎవ్వరు కేటాయిస్తలేరు. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఇంప్రూవ్ కావాలి, మరి జీవితంలో ఎలా బాగుపడాలి, ఎలాంటివి నేర్చుకోవాలి అనేటి వాటికి పక్కన పెట్టేసి సమాజం కదా. దేవుడా నాకు ఇంకా ఆశ పెంచు, నాకు ఆయుష్ పెంచు, ఇంకా బతకాలా అనేది అంటలేరు. ఈ సమాజం నుంచి ఎంత దూరం, ఎంత తొందర వెళ్ళిపోతే అంత మంచిది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు బాయిలల్లో బోర్లేస్తూరి నీళ్ళు పడుతుండే. ఇప్పుడు భూమి మీద 300 కాదు, 400 కాదు, 500 కాదు, 600 కాదు, 700 ఫీట్లు వేసినా కానీ నీళ్ళు పడతలేవు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ సేవ్ చేస్తలేం. మనం ఇంకుడు గుంతలు కొడతలేం, సేవ్ చేస్తలేం కదా. అందుకోసమని తగిన జాగ్రత్తలు వహించండి. టాపిక్ మళ్ళీపోతుంది కాబట్టి టాపిక్ మళ్ళీపోకుండా మరి ప్రతి ఒక్కరు కూరగాయలు కోసే ముందు మరి కడిగిన తర్వాత కోసుకున్నట్లయితే మనకు ఆరోగ్యం ఉంటాం. కడిగేసి మనం ఉల్లిపాయలు మనకు మరిగిన తర్వాత అప్పుడు కూరగాయలు వేసిన తర్వాత మరి ఇది దానిపైన ఉప్పు వేసి కలిపి లో ఫ్లేమ్లో పెట్టి దానిపైన డక్కన పెట్టండి. డక్కన పెట్టిన తర్వాత ఒక చెంచాతో తీసి ఇది ఎంత మట్టుకు ఉడికింది లేదా అనేది చూసిన తర్వాత సగమే ఉడికింది అనుకోండి, అంత ఉప్పు కారం వేయండి. పసుపు వేయకండి. పసుపు వేస్తే కిందికి అంటుకుంటుంది కాబట్టి జాగ్రత్త. అది సగం ఉడికింది కాబట్టి సగమే ఉడకంగానే అంత ఉప్పు
ఉప్పు తక్కువ వాడండి బీపీ ఉన్న వాళ్ళైతే. మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి తక్కువనే ఉడికిందని దించేసి మీరు తిన్నారనుకోండి, మీరు పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉంటారనేసి నేను అంటున్నాను. ఇంకా అనేక సంవత్సరాలు మీరు జీవిస్తారు కూడా పక్కా, మీకు ఎటువంటి బీమారు రాదనేసి నేను అంటున్నా. ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చెప్తున్నాను. మీరు కూడా అలా చేస్తారనేసి నేను అంటున్నా కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఓకే. మరి ఉంటా. మరి మీరు చేస్తారు కదా పక్కా, ప్రామిస్ అని అనండి. ప్రామిస్. ఎందుకంటే మేమెందుకు మీ వీడియోని మేము ప్రామిస్ అంటారా? చలో, చేయకున్నా సరే ఛాలెంజ్గా తీసుకొని మీరు ఛాలెంజ్గా చేయండి. మీకు పక్కా ఇది విజయవంతంగా అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఎటువంటి హాస్పిటల్ ఉండదు, ఎటువంటి ఖర్చు ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పని రంగంలో అయినా కానీ ఏ రంగంలో అయినా కానీ మీరు ప్రతి ఒక్కరు ఉంటారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ స్టూడెంట్ కానీ నాన్ వెజ్ తినకండి. నాన్ వెజ్ తింటే మన మైండ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతుంది కాబట్టి వెజిటేబుల్ తినండి. వెజిటేబుల్ తింటే మనకు షార్ప్నెస్ ఉంటుంది. ముఖ్యంగా మనకు ఇంకొకటి విషయం ఏంటంటే, మన తెలంగాణ ఫేసులన్నీ ఎట్లుంటాయంటే జిడ్డు ఫేసులు ఉంటాయి కదా. ఎందుకంటే మన తినే ఆయిల్ కరెక్ట్ ఉండదు. మరి మంచి నూనె, కొబ్బరి ఉంటాయి చూడు, ఆ కొబ్బరి చిప్పలతోటి నూనె తయారు చేసుకొని చిన్నపిల్లలు ఉన్నప్పుడే కొబ్బరి నూనెలో మనకు కూర వండి వాళ్ళకు ముద్దలు తినబెడితే మన ఫేసు గ్లో అయిపోతుంది, చేంజ్ అవుతుంది, మైండ్ షార్ప్ అవుతుంది. ఆటోమేటిక్గా షార్ప్నెస్ అయ్యి మనిషి మంచి అభివృద్ధి దిశలో ఉంటాడు, మంచిగా పెరుగుతుంది. కాబట్టి చూడండి, కేరళ వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత అందంగా ఉంటారు చూడండి. వాళ్ళు కొబ్బరి నూనె వాడతారు. ప్రతి తినే ఫుడ్డులో కానీ ప్రతి విషయంలో కానీ కొబ్బరి నూనె వాడి వాళ్ళు తింటారు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు కూడా కొబ్బరి నూనె కూడా అలవాటు వేసుకోండి. నేను కొబ్బరి నూనె తాగుతా అప్పుడప్పుడు. ఎందుకంటే ఇదేంటంటే మనకు కెమికల్ కొబ్బరి నూనె అని అప్పుడప్పుడు జాగ్రత్త పడతా. నేను కొబ్బరి నూనె తాగుతా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. ఖచ్చితంగా మీరు మర్చిపోకండి, ఆహారం విషయంలో రోడ్డు పైన రుచికరమైన వంటకాలు దొరుకుతున్నాయి అనే బదులు కడుపు మాడినా సరే ఇంటికి వచ్చి మన ఫుడ్డే తినండి. కానీ పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ రోడ్ల పైన కానీ హోటల్లో కానీ ఆహారం తీసుకోకండి దయచేసి మీకు చెప్తున్నాను. నిన్నటి బిర్యానీ ఇలా గరం చేస్తాడు, నిన్నటి ముక్కల్ని ఇలా గరం చేస్తాడు, పెడతాడు. మనం తీసుకుపోయి అట్లని హాస్పిటల్లో పెట్టాలి. ఎందుకు? ఇక్కడ ఖర్చు, అక్కడ హాస్పిటల్లో ఖర్చు. అవసరమా? మనకు అవసరం లేదు కదా. కాబట్టి జాగ్రత్త వహించండి. జాగ్రత్త వహించి మన ఇంటికాడనే మనం చేసుకున్న వెంటనే మరి ఆలోచించి తినాలని కోర్చు. మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటూ మంచిగా బలంగా దృఢంగా ఉంటూ మన పిల్లలని మన కుటుంబాన్ని కాపాడుకుందామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నచ్చినట్లయితే మరి కామెంట్ పెట్టండి, మరి లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఉంటాను. బాయ్. అంటిల్ దెన్ బాయ్. ఓకే, బాయ్. గుడ్.